టర్నింగ్ లోకి వచ్చిన తర్వాత ఒక కార్ మీదకి వచ్చేసింది. ఇటు సైడ్ లోయ లేదు, లోయలోకి వెళ్ళిపోయాను. వచ్చాను నేను వచ్చి అడిగాను ఎక్కడి నుంచి వచ్చారు మీరు అని. అది బాగా మాట్లాడుతున్నారు తెలుగులో. నేపాల్లో తెలుగు మాట్లాడుతున్నారు అసలు అనుకోలేదు. కుర్చీ మడతపెట్టి సాంగ్ ని అద్దరు కొడుతున్నారు. హలో చితాస్ ఎండ్ మూమెంట్. నాకు ఎప్పటి నుండి ఒక డ్రీమ్, ఒక ఇంటర్నేషనల్ బైక్ రైడ్ చేయాలని. అది కూడా నా 12 years ఓల్డ్ ఈ బండి మీదే చేయాలని చెప్పి 2014లో కొనుక్కున్న కాలేజ్ టైంలో. చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. ఎప్పుడైనా ఇంటర్నేషనల్ బైక్ రైడ్ చేస్తే ఈ బైక్ మీదే చేయాలని ఉంది. ఫైనల్గా ఆ మూమెంట్ వచ్చేసింది. ఇప్పుడు బన్బస్ అనే విలేజ్లో ఉన్న ఈ విలేజ్ ఇండియా నేపాల్కి బోర్డర్ విలేజ్ అనమాట. కరెక్ట్గా ఇక్కడికి 1 kilometerలో నేపాల్ బార్డర్ ఉంది. మనం నేపాల్ వెళ్ళాలంటే మనకి ఎలాంటి డాక్యుమెంట్స్ అక్కర్లేదు, ఈవెన్ పాస్పోర్ట్ కూడా క్యారీ చేయక్కర్లేదు. జస్ట్ ఒక ఏదైనా గవర్నమెంట్ ఐడి చూపిస్తే చాలు బార్డర్ క్రాస్ చేసేయచ్చు. అండ్ వీసాకి ఎలాంటి లిమిటేషన్స్ లేదు, ఫ్రీ వీసా. మనం వెళ్తాకి ఎలాంటి డాక్యుమెంట్స్ అక్కర్లేదు, కానీ బండి వెళ్తాకి మాత్రం బన్సర్ అనే డాక్యుమెంట్ కావాలి. అది బార్డర్ దగ్గర ఇస్తారు, అది కూడా తీసుకుందాం. అండ్ కరెన్సీ సంగతి ఏంటి, ఎలా ఎక్స్చేంజ్ చేయాలి, సిమ్ కార్డ్ ఏం తీసుకోవాలి, అవన్నీ ముందు చూద్దాం. లెట్స్ గో. ఈ గేట్ ఉంది కదా, ఈ గేటే ఎంట్రీ. ఇది ఫస్ట్ చెక్ పోస్ట్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంట్రీ చేయించుకోవాలి. నేము, లైసెన్స్ నెంబరు, బండి నెంబరు ఇవన్నీ అడుగుతారు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత బ్యాగేజ్ చెకింగ్ ఉంటుంది అనమాట. ఆ తర్వాత డైరెక్ట్ నేపాల్లోకి ఎంటర్ అయిపోతాం. అక్కడ చెకింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వస్తాం. సో ఇదే లాస్ట్ ఆర్చ్. ఈ ఆర్చ్ తర్వాత మొత్తం నేపాలే. జస్ట్ 10 minutesలో పని అయిపోయింది. బన్సార్ వచ్చేసింది. బన్సార్ అంటే ఇక్కడ రోడ్ ట్యాక్స్ లాగా అనమాట. సో మన ఇండియన్ బైక్ నేపాలీ రోడ్స్ మీద తిరుగుతున్నందుకు రోడ్ ట్యాక్స్ లాగా. సో 1 dayకి 200 rupees ఛార్జ్ చేస్తారంట. నేను 7 daysకి తీసుకున్న 1400 rupees ఛార్జ్ చేశారు. నేపాలీ కరెన్సీ, మన కరెన్సీలో 875. ఈ బన్సార్ తీసుకోవాలంటే మనకి 2 documents ఖచ్చితంగా ఒరిజినల్స్ కావాలి. ఒకటి ఆర్సీ, ఇంకోటి లైసెన్స్. బండి ఆర్సీ ఒరిజినల్ ఉండాలి, మన లైసెన్స్ కూడా ఒరిజినల్ అయి ఉండాలి. సో ఆ 2 documents ఉంటే ఈ బన్సార్ ఈజీగా 10 minutesలో వచ్చేసేది. కానీ పేమెంట్ చేసేటప్పుడు కొంచెం టఫ్ అయింది. ఇక్కడ ఓన్లీ పేమెంట్కి నేపాలీ రూపీసే తీసుకుంటారంట. సో ఇండియన్ రూపీస్ యాక్సెప్ట్ చేయట్లేదు. మరి ఎలా అంటే బయట ఎక్స్చేంజ్ ఆఫీస్ ఉందంట, అక్కడికి వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకోమన్నారు. సో ఇప్పుడు కరెన్సీ ఎక్స్చేంజ్ దగ్గరికి వస్తే మన కరెన్సీ నేపాలీ కరెన్సీ కంటే కొంచెం పైన ఉంది. మన 1 rupee నేపాలీ కరెన్సీలో 1.6 rupees అనమాట. బయట కరెన్సీ ఎక్స్చేంజ్ చేయడానికి వెళ్ళినప్పుడు తెలిసింది ఏంటంటే బయట 1.6 రేట్ నడిస్తే 1.5 ఇస్తా అంటున్నాడు నాకు. అదేంటి అని అడిగితే మన ఇండియన్ కరెన్సీలో 500 rupees నోట్స్, 2000 rupees నోట్స్ ఇక్కడ ఇల్లీగల్ అంట. కానీ 100 rupees నోట్ అయితే లీగల్ అంట. చాలా వింతగా అనిపించింది నాకు. 100 rupees నోట్స్ ఇస్తే 1.6 రేట్ ఇచ్చేస్తారంట. నార్మల్గా ఇస్తే మాత్రం ఇల్లీగల్ కాబట్టి కొంచెం వాళ్ళు కమిషన్ తీసుకుంటారు. సో లాస్ట్కి 1.55 ఇచ్చారు. నేను 7300 మారిస్తే నాకు 11315 ఇచ్చారు. ఒకవేళ మీరు వచ్చే లెక్క అయితే ఖచ్చితంగా 100 rupees నోట్స్ క్యారీ చేయండి. సో టైం 9:42 అయింది. సిమ్ కార్డ్స్ గురించి అడిగాను. ఇక్కడ సిమ్ కార్డ్స్ ఏమీ అవైలబుల్గా ఉండవంట. ఇది చాలా చిన్న పల్లెటూరు, భీమ్దత్తా అని చెప్పి. సో ఎంటర్ అవ్వగానే మనం భీమ్దత్తా అనే విలేజ్లోకి ఎంటర్ అవుతాం. దానికి కొంచెం ముందు మహేంద్ర నగర్ అని చెప్పి చిన్న టౌన్ ఉంటుందంట. అక్కడ సిమ్ కార్డ్స్ దొరుకుతాయి అంట. సో వెళ్ళి సిమ్ కార్డ్స్ తీసుకున్నాం. ఇక్కడ రాగానే ఇలా ఒక అప్లికేషన్ రాశారు. అప్లికేషన్ తీసుకొచ్చి ఇక్కడ ఇస్తే ఒక సిమ్ ఇచ్చారు. జస్ట్ 90 rupees తీసుకున్నారు. ఇప్పుడే సిమ్ కార్డ్ తీసుకున్నా. కాకపోతే దీనిలో రీఛార్జ్ చేయాలంటే రీఛార్జ్ కార్డ్స్ కొనుక్కోవాలంట. నేను 8thలోనో 9thలోనో మ్యాక్సిమం 10thలో ఆ టైంలో కొన్నా. అప్పుడు తర్వాత మళ్ళీ రీఛార్జ్ కార్డ్స్ కొనలేదు. మళ్ళీ ఇప్పుడు కొనాల్సి వస్తుంది రీఛార్జ్ కార్డ్స్. ఆన్లైన్ లేదండి వీళ్ళ దగ్గర. ఇప్పుడే ఇక్కడ ఒక 200 రీఛార్జ్ చేపించా. దాన్ని ఇప్పుడు అన్లిమిటెడ్ డేటా ప్యాక్గా కన్వర్ట్ చేయాలి. పాత రోజులకి వెళ్ళినట్టుందో సడన్గా. ఇది నేపాల్ టెలికామ్ అనమాట. నమస్తే అంటారు దీన్ని. మన బిఎస్ఎన్ఎల్ లాగా అనమాట. సో ఇక్కడ 2 సిమ్ కార్డ్స్ ఉన్నాయి. ఒకటి ఎన్సెల్, ఒకటి నమస్తే. ఎన్సెల్ ఏమైందంటే రీసెంట్గా ఇక్కడ సివిల్ ప్రొటెస్ట్ ఒకటి జరిగిందనమాట. ఆ సివిల్ ప్రొటెస్ట్లో దాని టవర్స్ ఎక్కువ కాల్ చేశారంట. దానికి సిగ్నల్ చాలా తక్కువ వస్తుందని చెప్పి నమస్తే తీసుకోమని సజెస్ట్ చేశారు. వచ్చే దారి మధ్యలోనే ఒక షాప్లో అడిగా. ఎన్సెల్ అని ఒక సిమ్ ఉంది. అది 7 daysకి అన్లిమిటెడ్ డేటా, వాయిస్ కలిపి 700 rupees ఛార్జ్ చేస్తా అన్నాడు. సో ఇక్కడికి వచ్చి అదే అడిగితే సిమ్ కార్డు 90 rupees తీసుకున్నాడు. అండ్ అన్లిమిటెడ్ 7 daysకి డేటా, వాయిస్ అన్నీ కలిపి 199. సో మొత్తం 300లో అయిపోయింది. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సిమ్ కార్డ్ తీసుకుంటాకి ఒరిజినల్ ఆధార్ కానీ ఒరిజినల్ పాస్పోర్ట్ కానీ తెచ్చుకోవాలన్నమాట. టైం ఇప్పుడు 11:54 అయింది. పోఖ్రా వెళ్ళడానికి 14 hours పట్టింది. అంటే midnight 1 అయిపోద్ది. వెళ్ళటానికి ఎలాగో చాలా టైం పట్టింది కాబట్టి ఈ లోపు నేపాల్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. ముందు నేపాల్ అనే పేరుతో స్టార్ట్ చేద్దాం. అసలు నేపాల్ అనే పేరు మీనింగ్ ఏంటి? నేపాల్ అంటే ల్యాండ్ ఆఫ్ మౌంటైన్స్ అని అర్థం. ఇది ఒక హిందూ మెజారిటీ కంట్రీ. 80% పాపులేషన్ హిందూస్ ఉన్నారు, 10% బుద్ధిస్ట్ ఉన్నారు, జస్ట్ ఓన్లీ 10% అదర్ రిలీజియన్స్. నేపాల్ మన టైం జోన్లోనే ఉన్నా కానీ దీనికంటూ సపరేట్గా ఒక టైం జోన్ ఉంది.
మనకంటే 15 మినిట్స్ ముందు ఉంటుంది. అన్ని కంట్రీస్లోనూ నేపాల్ ఫ్లాగ్ ఒకటే చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా యూనిక్గా ఉంటుంది దీని ఫ్లాగ్ షేప్. అండ్ అవి ట్రయాంగిల్ షేప్లో ఎందుకు ఉన్నాయంటే ఫ్లాగ్ కొంచెం టిల్ చేసి చూస్తే అవి మౌంటైన్స్ లాగా కనిపిస్తాయి అనమాట. వరల్డ్లో ఉన్న 10 హైయెస్ట్ మౌంటైన్స్లో 8 మౌంటైన్స్ నేపాల్లోనే ఉన్నాయి. అందులో ఎవరెస్ట్ మనకు తెలిసిందే, అది కూడా నేపాల్లోనే ఉంది. వరల్డ్స్ హైయెస్ట్ మౌంటైన్ అది. ఇక్కడ రోడ్లు భలే ఉన్నాయి, అంతా సింగిల్ లైన్ రోడ్సే. దాని మధ్యలో అక్కడక్కడ ఆవులు వచ్చి రోడ్ల మీద ఉండిపోయినాయి. తర్వాత రోడ్డు స్ట్రైట్గా ఉందంతే. ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ వచ్చా ఒక్క టర్న్ కూడా తీసుకోలేదు, స్ట్రైట్గా అలా కనిపిస్తుంది రోడ్డు అంతా చివరి వరకు. వెళ్ళే దారి మధ్యలో కార్నలి అని చెప్పి ఒక రివర్ వచ్చింది. దానిపైన ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇటు సైడ్ 2 కొండల మధ్యలో ఏంటి నది ప్రవహిస్తుంది. అండ్ ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ 500 మీటర్స్ లాంగ్ ఉంటుందంట. ఇది 2nd హైయెస్ట్ అంట నేపాల్లో. వెనకమాల కనిపిస్తుంది కదా ఈ టవర్, ఈ బ్రిడ్జ్ మొత్తంలో ఈ టవర్ ఒకటే, మిగతాదంతా సస్పెన్షన్ మీద ఉంది. ఎప్పుడైనా పెద్ద వెహికల్స్ అటు వెళ్తుంటే మొత్తం ఊగుతుంది, అలా తెలుస్తుంది మొత్తం. ఇప్పుడు నేను వెళ్తుంది నేషనల్ పార్క్ ఏరియా అంట. అందుకని చెప్పి బండి మీద వచ్చే వాళ్ళందరినీ 10-15 మందిని ఒకేసారి ఆపేసి ముందు ఒక కారు వెనకాల ఒక కారు అందరూ కలిసి ఒకేసారి వెళ్ళేలా చూస్తున్నారు. దీన్ని బర్దియా నేషనల్ పార్క్ అంటారంట. ఇక్కడ టైగర్స్, ఎలిఫెంట్స్ అన్నీ ఉంటాయంట. అవి రోడ్ల మీద కూడా వచ్చేస్తాయంట. నైట్ టైం అయితే అసలు ఈ రోడ్లోకి అలౌవే లేదంట. 6 తర్వాత అసలు రానివ్వరంట. స్టార్ట్ అయ్యే ముందు అక్కడ చెక్ పోస్ట్ ఉంది, పోలీసులు అక్కడ ఉండి డీటెయిల్స్ అన్ని తీసుకున్నారు. క్లియర్గా చెప్పారు మధ్యలో ఎక్కడ ఆగొద్దు, అస్సలు ఆగొద్దు అని చెప్పి. అటు పక్కన చెక్ పోస్ట్లో డీటెయిల్స్ నోట్ చేసుకుని ఒక స్లిప్ ఇస్తారు, ఎన్ని బైక్స్ వచ్చినాయి, ఎన్ని కార్స్ వచ్చినాయి అని చెప్పి. అది మళ్ళీ ఇటు పక్కన చెక్ పోస్ట్లో చెక్ చేసి అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసి వదులుతారు. మామూలుగా లేదు వ్యవహారం అయితే. టైం 3:50 అయింది. కోలాపూర్ అనే ఏరియాకి వచ్చా. పిచ్చి ఆకలేస్తుంది. 2 o'clock నుండి తిందాం అనుకుని ముందు ఆగుదాం అనుకున్నా. లాస్ట్కి ఇదో పెద్ద సిటీ వచ్చింది. పక్కనే ఒక రెస్టారెంట్ ఉంది. లోపలికి వెళ్ళి అసలు ఏమున్నాయో ఏంటో చెప్పు తిందాం. రెస్టారెంట్ పిచ్చ మాస్గా ఉంది. సిట్టింగ్ కూడా ఇక ఇలా ఉంది. లోపలికి రంగానే ఏమున్నాయని అడిగితే మోమోస్ చౌమీన్ ఉన్నాయని చెప్పాడు. సో ఒక చికెన్ చౌమీన్ చెప్పా, వేడివేడిగా తీసుకొస్తున్నాడు. ట్రై చేసి చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇది చికెన్ చౌమీన్. చూస్తే సేమ్ మన నూడిల్స్ లాగానే ఉంది. టేస్ట్ చేసి చూద్దాం ఏమన్నా డిఫరెంట్గా ఉంటుందో లేదో. ఒక చట్నీ లాంటిది ఇచ్చాడు ఇక్కడ. జనరల్గా మనకి గ్రేవీ కానీ సాస్ కానీ ఇస్తారు కదా, ఇక్కడ మోమోస్లో ఇస్తారు ఇలాంటి చట్నీ. సో అదే చట్నీ ఇక్కడ ఇచ్చాడు. మన నూడిల్స్ టేస్ట్ కంటే చాలా డిఫరెంట్గా ఉంది. ఈ చికెన్ చౌమీన్ జస్ట్ 100 నేపాలీ రూపీస్, అంటే మన కరెన్సీలో 62 రూపీస్ అంతే. ఈ పైన ఇచ్చిన చట్నీ తింటే అద్దరిపోయింది. పిచ్చ స్పైసీగా ఉంది చట్నీ. మామూలుగానే నూడిల్స్ స్పైసీగా ఉన్నాయి, దాన్ని నెక్స్ట్ లెవెల్ వెళ్ళింది. సూపర్ అంతే. ఇక్కడ దివాళీ లేట్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనుకుంటా. ఈ పక్కనే రోడ్ అంతా బ్లాక్ చేసి ఫుల్ డాన్స్ వేస్తున్నారు. దాంట్లో మన తెలుగు పాట కూడా వేశారు. కుర్చీ మడతపెట్టి సాంగ్ని అద్దరు కొడుతున్నారు. ఈ రూట్ మధ్యలో బస్సులు చాలా తక్కువ కనిపిస్తున్నాయి. ఇది 3వ బస్సు పొద్దున్న నేను చూసింది. అండ్ నార్మల్ పబ్లిక్ బస్సులు అయితే అసలు లేనే లేవు, అంతా ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ నడుస్తుంది. నేపాల్ ఇండియా ఫ్రెండ్షిప్ బస్ సర్వీస్ అంట. ఇండియాకి నేపాల్కి బస్ ఇది. ఈ బస్సు ప్రైస్ కనుక్కున్నాం ఇప్పుడే 1900 ఇండియన్ రూపీస్ అంట. బన్బసాల్ నుండి క్యాపిటల్ సిటీ కాఠ్మండూ వరకు. ఇక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది, దారి మొత్తం బ్లాక్ చేస్తారు. ఈ పాయింట్ తర్వాత వెళ్ళనివ్వట్లేదు. అక్కడ ఆపేసి వెనక పంపిస్తున్నారు పోలీసులు. కొంచెం ముందు యాక్సిడెంట్ అయిందంటే, ఎవరో చనిపోయారంట పాపం. అసలు రోడ్ల మీద లైట్లు లేవు, ఏమీ లేవు. నైట్ టైం చాలా డేంజరస్గా ఉంది. అందరూ ఎదురుగా హై బీమ్స్ వేసుకొస్తున్నారు. సో యాక్సిడెంట్ అయ్యి ఎవరో చనిపోయారంట. ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకుని మళ్ళీ చుట్టూ తిరిగి వెళ్ళమంటున్నారు. అసలే లేట్ అయింది, నైట్ అయింటే మళ్ళీ ఇప్పుడు ఇది ఇంకొకటి. ఇక్కడ మంచి లోకల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ జరుగుతుంది, చాలా బాగుంది చూస్తాకి మాత్రం. ఈ అన్నను కనుక్కున్నా, ఇది లోకల్ ఫెస్టివల్ అంట ఇక్కడ. సో 3 days జరుపుతారంట. ఇది 2nd డే అంట. ఇప్పుడు చూసిన ప్రోగ్రామ్ ఈవిడే ఆర్గనైజ్ చేశారు. నా దగ్గరకు వచ్చి మాట్లాడి ఎక్కడి నుండి అన్నారు. ఆంధ్ర నుండి అంటే తెలుగులో మాట్లాడుతున్నారు. ఈవిడికి తెలుగు వచ్చంట. ఏపీ బండి, మన బండి చూసి ఏపీ వచ్చాను నేను. వచ్చి అడిగాను ఎక్కడి నుంచి వచ్చారు మీరు అని. అది బాగా మాట్లాడుతున్నారు తెలుగులో. నేపాల్లో తెలుగు మాట్లాడుతున్నారు అసలు అనుకోలేదు. ఈవిడ కర్ణాటకలో ఉన్నారంట. కన్నడ కూడా వచ్చు కదా మీకు? కన్నడ మంచిగా వస్తుంది. ఓకే, తెలుగు లైట్ గా వస్తుంది. ఓకే, తర్వాత అక్కడ చాలా రోజులు అర్థమవుతుంది కానీ మాట్లాడడానికి మంచిగా రాదు. ఓకే, సో ఈవిడే ఈ డాన్స్ అంతా ఆర్గనైజ్ చేశారు. లోకల్ కల్చరల్ డాన్స్ అంతా ఆర్గనైజ్ చేస్తుంటారు మీరు?
ఇప్పుడు ఇది ఫెస్టివల్ ఉంటాయి కదా, ఇది ఓకే దీపావళి స్పెషల్. ఓకే, ఇది దీపావళికి ఆ ఫెస్టివల్స్ ఇలా ఉంటాయి కదా, వాటి స్పెషల్ అంటే ఇది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంత దూరం వచ్చిన తర్వాత కూడా తెలుగులో మాట్లాడడం చూస్తే చాలా షాకింగ్గా ఉంది. ఆవిడ మంచిగా మాట్లాడి ఒక మోతీచూర్ లడ్డు ఇచ్చారు, దాంతోపాటు ఈ ప్యాకెట్ ఒకటి ఇచ్చారు. ఇది సేమ్ మన మ్యాగీ ప్యాకెట్ లాంటిది, కానీ ఆవిడ చెప్పింది ఇది ఉడకబెట్టక్కర్లేదంట, డైరెక్ట్ క్రష్ చేసి దీనిలో మసాలా ఉంటుంది, దాన్ని మిక్చర్ లాగా కలుపుకు తినేయడమేనంట. ట్రై చేద్దాం తర్వాత ఎప్పుడైనా. ఇక్కడ దారి మధ్యలో చాలామంది డ్యాన్సులు వేస్తూ రోడ్ అంతా ఆపేసి ఇక్కడ డబ్బులు ఇవ్వాలి, ఇస్తేనే పంపిస్తామని చెప్పి డ్యాన్సులు వేస్తా అడ్డుపడిపోతున్నారు. డబ్బులు ఇచ్చేదాకా కదలలేదు. ఇగో అక్కడ బస్సును ఆపేశారు మళ్ళీ. ఇప్పుడు టైం 10:53 అవుతుంది. ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యి 12 hours అయిపోయింది. దగ్గర 420 kilometers వచ్చేసాం, ఇంకా 180 kilometers ఉంది. కానీ ఇక్కడ రోడ్ వర్క్స్ జరుగుతుందంట, ఆ రోడ్డు క్లోజ్ చేశారు. మార్నింగ్ 6 AM ఓపెన్ చేస్తారంట. ఇక సరే అని చెప్పి తినడం కోసం ఈ రెస్టారెంట్ దగ్గరికి వచ్చాను. ఇక్కడే రూమ్ ఉందంట. సర్లే రూమ్ తీసేసుకుని ఉందాం, పొద్దున్నే లేచి వెళ్ళొచ్చు అని చెప్పి లోపలికి వెళ్ళి తినేసి రూమ్లో పడుకోవడమే. ఇంకా ఇది నేపాలీ స్పెషల్ వెజ్ థాలీ. దీన్ని దాల్ బాత్ అంటారు. దీంట్లో పప్పు ఇస్తారు, దాంతోపాటు వెజ్ కర్రీస్ ఇస్తారు. సో మన వెజ్ మీల్స్ లాగానే ఉంటుంది, దాన్ని దాల్ బాత్ అంటారు అనమాట. ఈ దాల్ చాలా ఫేమస్. ఇక్కడ ఎక్కువ హైక్స్కి వెళ్తూ ఉంటారు కదా, అక్కడ ఇది తింటే బాగా పవర్ వస్తుంది హైకింగ్ చేయడానికి అని చెప్పి అక్కడ ఒక సేయింగ్ ఉంటుంది, దాల్ బాత్ పవర్ 24 hours అని చెప్పి. అందుకే ఇక్కడ దాల్ బాత్ అనగానే ఇది చెప్పేసా. దాల్ అంటే పప్పు, బాత్ అంటే నేపాలీస్ లాంగ్వేజ్లో రైస్ అని అర్థం. సో దాల్ రైస్ని దాల్ బాత్ అంటారు. ట్రై చేసి చూద్దాం. ఆహా, అదిరిపోయింది. ఇది చిక్కుడుకాయ బంగాళదుంప కర్రీ. ఆహా, ఎన్ని రోజులైందో చిక్కుడుకాయ తిని. లాస్ట్ 1 monthగా బయట తిరుగుతూనే ఉన్నా. సడన్గా తినేపాటికి ఇంట్లో తిన్న ఫీలింగ్ వచ్చేసింది. ఒక ఆకుకూర కూడా ఇచ్చాడు, ఆకుకూర కూడా తిని చాలా రోజులైంది. చికెన్, మోమోస్, ఫ్రైడ్ రైస్లు ఇవన్నీ ఎక్కడైనా దొరుకుతాయి. అథెంటిక్ థాలీ దొరికితేనే ఆ మజా. సూపర్గా ఉన్నాయి అన్నీ. ఇది జస్ట్ 180 నేపాలీ రూపీస్, అదే మన కరెన్సీలో 110 రూపాయలు. టేస్ట్ వైజ్గా అయితే బెస్ట్. చాలా రోజులైంది మంచి థాలీ తిని. అండ్ చిక్కుడుకాయ కర్రీ అయితే మా ఇంట్లో తిన్నట్టు ఉంది, అంత బాగుంది. ఫుల్గా తినేసిన తర్వాత ఫ్రూటీ తాగితే ఉంటుంది. ఆహా, ఇదే రూమ్. ఏదో ఒకటిగా బాగా అలిసిపోయా, జస్ట్ పొడుగుని పొద్దున్నే లేచి వెళ్ళిపోవడానికే కానీ చెప్పి తీసేసుకో. ఇంకా రేపు పొద్దున్నే కలుద్దాం. గుడ్ నైట్. గుడ్ మార్నింగ్. నైట్ 6 నిద్ర పట్టింది, బాగా అలిసిపోయి ఉన్నా కదా, పడుకోగానే డెడ్ అసలు. పొద్దున్నే లేచి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ప్యాక్ చేసి రెడీ చేసా. సో ఇక్కడ నుండి పోకరా 160 kilometers చూపిస్తుంది. జనరల్గా అయితే 3 hours అలా పట్టింది, బట్ ఫుల్ ఘాట్ రోడ్డు. సో 5 hours చూపిస్తుంది. టైం ఇప్పుడు 8:30 అయింది. 1:30 కల్లా రీచ్ అయిపోతాం. పెట్రోల్ కొట్టిద్దాం అని చెప్పి ఈ బంక్ దగ్గరికి వస్తే, పెట్రోల్ బంక్ కాదంట, ఇది డీజిల్ బంక్ అంట. డీజిల్కి సపరేట్ బంక్, పెట్రోల్కి సపరేట్ బంక్స్ ఉన్నాయంట. చాలా క్రేజీగా ఉంది. ఏ కంట్రీలోనూ చూడలేదు సపరేట్ డీజిల్కి పెట్రోల్కి, నేపాల్లో మాత్రమే. ఇది పెట్రోల్ బంక్. ఇక్కడ అసలు బంకులానే లేదు, జస్ట్ ఒక చిన్న కార్నర్లో పెట్టారు, ఒక బిల్డింగ్ చిన్న కార్నర్లో. ఇప్పుడే ఇక్కడ పెట్రోల్ కొట్టించా, 1000 నేపాల్ రూపీస్ కొట్టించా. 6 liters వచ్చింది. అదే మన కరెన్సీలో 625 రూపీస్ అయింది. 1 liter పెట్రోల్ ఇక్కడ 156.50 నేపాలీ రూపీస్, మన కరెన్సీలో 98 రూపీస్. నేను ఉత్తరాఖండ్ నుండి వచ్చా కదా, ఉత్తరాఖండ్లో 1 liter పెట్రోల్ 93. అది ముందే చూశాను నేను, అందుకని అక్కడే ట్యాంక్ ఫుల్ చేయించుకొచ్చా. నిన్నంతా అలా సెట్ అయిపోయింది. నేపాల్లో 98 ఉంది, ఆంధ్రాలో 109 ఉంది. నేపాల్లోనే ఆంధ్ర కంటే 11 రూపీస్ తక్కువ. ఇక్కడ చూడండి, వాటర్ అక్కడ దాకా నార్మల్గా వచ్చి సడన్గా కింద దిగుతున్నాయి వాటర్ ఫాల్స్ లాగా. దానిపైన మళ్ళీ 2 సస్పెన్షన్ బ్రిడ్జ్లు ఉన్నాయి. ప్రతి టర్న్ ఒక పెద్ద సీనిక్ వ్యూ లాగా ఉంది, మామూలుగా లేదు. ఇలా ఆకుండా వెళ్తే సాయంత్రం అయిపోద్ది. 5 hours కాదు 10 hours పట్టింది. కానీ చాలా బాగుంది. రోడ్లు మాత్రం దరిద్రంగా ఉన్నాయి. ఇది చూడండి, ఏమీ లేవు రోడ్లు, జస్ట్ మట్టి అంతే. మళ్ళీ కొంచెం అటు ఇటు అయినా కింద డైరెక్ట్ లోయ. ఈ రోడ్ కండిషన్ చూడండి, కనీసం రోడ్డు కూడా లేదు ఇక్కడ, మొత్తం మట్టే. దుమ్ము మాత్రం పిచ్చగా లెగుస్తుంది, అందుకే ఇది పెట్టుకున్నా. జనరల్గా నార్మల్ మాస్క్స్ అవి పెట్టుకుంటే అస్సలు ఆపట్లేదు, నోట్లోకి దుమ్ము వచ్చేస్తుంది. ఇది దుబాయ్లో డిజర్ట్ సఫారీకి వెళ్ళినప్పుడు తీసుకున్నా. దీనికి డబల్ లేయర్స్ ఉంటాయి. అసలు శుభ్రంగా ఈ బయట అంతా దుమ్ము ఆపేసింది. రోడ్లు మాత్రం మామూలుగా లేవు అసలు. ఇది చూడండి, జస్ట్ రోడ్డు పక్కనే ఒక మంచి వాటర్ ఫాల్. రోడ్డు అంతా ఇలాగ ఉంటుందండి ఇక్కడ నుండి.
153 కిలోమీటర్స్ ఇదే రోడ్లో ఇలాంటి ఘాట్ రోడ్లోనే వెళ్ళాలి. వెళ్ళే దారి మధ్యలో ఒక బ్రిడ్జ్ కనిపించింది. పెద్ద లోయ ఉంది. లోయ పై నుండి ఇటు సైడ్ నుండి అటు సైడ్కి పెద్ద బ్రిడ్జ్ వేశారు. ఇది ఈ బ్రిడ్జ్ ఎంట్రన్స్. ఓహో, మామూలుగా లేదు అసలు, ఊగిపోతుంది. వాహా, లొకేషన్ మామూలుగా లేదు ఇది. అమ్మ బాబోయ్, అరాచకం ఇది. కిందకి చూస్తుంటే షేక్ ఆడుతుంది. ఇలా ఉంది కింద. అటు పక్కన కొండపైన ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ మీదకి రూట్ వేయడానికి వేసింది బ్రిడ్జ్ అనమాట. ఇటేమో మెయిన్ హైవే వెళ్తుంది. అక్కడ నుండి ఇలా సస్పెన్షన్ బ్రిడ్జ్ చేసి ఈ కొండ మీదకి, ఈ కొండ మీద నుండి అక్కడ కనిపిస్తున్న కొండ మీదకి పంపించారు. చాలా పెద్దలో ఈ కిందకి మొత్తం ప్యాడీ ఫీల్డ్స్, ఇటు సైడ్ అన్ని చిన్న చిన్న ఇల్లులు. ఈ లొకేషన్ చూస్తా టీ తాగుతుంటే సూపర్ ఉంది. చాయ్ కూడా అదిరిపోయింది. జస్ట్ 30 నేపాలీ రూపీస్, మన కరెన్సీలో 18 రూపీస్. నైట్ రోడ్డు క్లోజ్ అయిపోయి మంచి పని అయింది, లేకపోతే ఈ వ్యూస్ ఇవన్నీ మిస్ అయిపోయేవాడిని. వెల్కమ్ టు పోఖ్రా. ఫైనల్గా 1:30 కల్లా పోఖ్రా రీచ్ అయిపోయాం. పోఖ్రా ఎంటర్ అయిన దగ్గర నుండి రోడ్స్ పిచ్చ స్మూత్ ఉన్నాయి. బాగా మెయింటైన్ చేస్తున్నారు పోఖ్రాలో. నాకు తెలిసి ఘాట్ రోడ్ని నేను ఎంజాయ్ చేసినంత ఇంకెవరు ఎంజాయ్ చేయరేమో. ప్రతి టర్నింగ్, ప్రతి ఓవర్టేక్ మొత్తం డేంజరస్ డెసిషన్లే. అడ్రినలిన్ రష్ అలా పంప్ అవుతూ ఉంటుంది, మామూలుగా ఉండదు అసలు. కుచ్ భీ నహీ హువా. ఠీక్ హై, థ్యాంక్ యూ సో మచ్. టర్నింగ్లోకి వచ్చిన తర్వాత ఒక కార్ మీదకి వచ్చేసింది. ఇంకా ఈ పక్క దాంట్లో దిగి దీంట్లోకి వెళ్ళిపోయాను. ఇంకా నయ్యం, ఇటు సైడ్ లోయ లేదు, లోయలోకి వెళ్ళిపోయేవాడిని. ఎవరైతే కార్ల మీదకి వచ్చేసారో వాళ్ళే ఆ పక్కన ఆపి, దాంతోపాటు ఇంకో కారు కూడా ఆగింది. వాళ్ళు వచ్చి బండి పైకి లేపి హెల్ప్ చేశారు. చిన్న గొయ్యిలా ఉంది, దాంట్లో పడింది బండి. జస్ట్ మిస్ అంతే. ఒకవేళ ఇక్కడ కొండ కాకుండా లోయ ఉంటే పరిస్థితి ఏంటి? అమ్మ బాబోయ్, ఆహా, గేర్ రాడ్ కూడా వంకర పోయింది. అంతా బాగా జరిగి లాస్ట్కి వచ్చిన తర్వాత దెబ్బ పడిపోయింది. ఇంకా నయ్యో, నాకేం కాలేదు. లక్కీ డే. గేర్ వేయడానికి బాగా ఇబ్బందిగా ఉంది అసలు. బాగా దగ్గరికి నొక్కుపోయింది కదా. కిందకి వేయడానికి ఓకే, కానీ గేర్ అప్ చేయడానికి మాత్రం కాలు అదిరిపోతుంది, నొప్పి. చాలా పెద్ద గండమే తప్పింది. ఓకే, రోడ్స్ మీద ఉన్నప్పుడు ఇవన్నీ పార్ట్ అండ్ పార్సల్. వెళ్ళే దారి మధ్యలోనే మెకానిక్ షాప్ కనిపించింది. ఆ అన్న దగ్గరికి వచ్చి చెప్పా, ఇలా గేర్ నొక్కుపోయిందంటే ఇగో రాడ్ తీసుకొచ్చాడు, తీస్తున్నాడు. ఓకే, కిतना 20? ఓకే, జస్ట్ 20 నేపాలీ రూపీస్ అంట. థ్యాంక్ యూ. ఇప్పుడే హోమ్ స్టేకి రీచ్ అయ్యా. మొత్తం దుమ్ము చేతుల మీద, బాడీ చిరాకు వచ్చేసింది. కాకపోతే మంచి హోమ్ స్టే దొరికింది, చూపిస్తారండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవి లోకల్ హౌసెస్. ఇంకా చిన్నపిల్లలు వాళ్ళు ఆడుకుంటానే ఉన్నారు. వాళ్ళ ఇంట్లో కొన్ని రూమ్స్ని ఇలా హోమ్ స్టే చేశారు. సో ఇలా ఉంటాయి అన్నమాట లోకల్ హౌసెస్. పైన రూఫ్ ఇలా ఉంటుంది. లోపలికి వెళ్తే ఇది నా బెడ్. నీట్గా ఉంది లోపల కూడా. వాష్రూమ్స్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి. ఇంత లోకల్ ఎక్స్పీరియన్స్కి ప్రైస్ ఎంతో తెలుసా? జస్ట్ 280 నేపాలీ రూపీస్, మన కరెన్సీలో 175. ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చేసా, ప్రశాంతంగా ఉంది. ఈ బెడ్ చూడండి, ఫుల్ బ్యాంబూతో చేశారు మొత్తం. ఇది కానీ కింద కానీ మొత్తం బ్యాంబూనే. ఈ ఇల్లు కూడా మ్యాక్సిమం బ్యాంబూతోనే కట్టారు. ఇక్కడ పిల్లర్స్ ఉన్నాయి కదా, పిల్లర్స్ బదులు కూడా బ్యాంబూ వాడారు. పైన రూఫ్ కూడా బ్యాంబూయే, కానీ అది కనిపించకుండా ఇది వేశారు. వాష్రూమ్లో అయితే కనిపిస్తుంది రూఫ్ బ్యాంబూ అని. ఇది ఈ పైన చూడండి, ఇది మొత్తం రూఫ్ అంతా బ్యాంబూయే. ఈవెన్ అక్కడ హ్యాంగర్ లాగా కూడా బట్టలు వేసుకుంటాకి బ్యాంబూతో ఇచ్చారు. సూపర్ ఉంది అసలు. హలో, సే హాయ్. మంచి ప్రశాంతంగా ఉంది ఇక్కడ. ఎదురుగా కొండలు, గడ్డి మేస్తా గుర్రాలు,
జనరల్గా మన సైడ్ ఇలా ఆవులు గేదెలు మేస్తూ ఉంటే ఇక్కడ గుర్రాలు మేస్తున్నాయి. నా హోమ్ స్టే పక్కనే ఈ రెస్టారెంట్ ఒకటి ఉంది, లోపలికి వెళ్ళి ట్రై చేద్దాం. ఇక్కడికి వచ్చి ఏమున్నాయని అడిగా, సేమ్ అయ్యే చెప్తున్నారు. చౌమీన్, ఫ్రైడ్ రైస్, మోమోస్, లేకపోతే దాల్ చావల్. కొత్తగా తుక్కా అనే పేరు చెప్పారు. తుక్కా అంటే ఏంటంటే సూపీ నూడిల్స్ అంట, ఇక్కడ ఫేమస్ డిష్ అంట. సో సరే అది తీసుకురామన్నా, ట్రై చేసి చూద్దాం ఎలా ఉందో. ఇదే నేపాల్ ఫేమస్ డిష్ తుక్కా, సూపీ నూడిల్స్ అనమాట. నేపాలీ వర్షన్ ఆఫ్ రామెన్, జపానీస్ రామెన్ ఉంటుంది కదా, దాని వర్షన్ అనమాట. ట్రై చేసి చూద్దాం, ఫస్ట్ టైం తింటాం తుక్కా. పేరు కొత్తగా ఉందని చెప్పా, తేడా కొట్టకపోతే చాలు. నూడిల్స్కి మంచి ఫ్లేవర్ ఉంది. సూప్ ట్రై చేద్దాం. సూపు పిచ్చ స్పైసీగా సూపర్ ఉంది అసలు. రామన్ కూడా ట్రై చేసే కానీ నేను, ఇది ఇంకా బాగుంది. ఒక చట్నీ లాంటిది ఏదో వేశారు, రెడ్ కలర్ది. మోమోస్ పైన ఇస్తారు కదా, అదే చట్నీ దీంట్లో వేశారు. ఆ చట్నీని అన్నింటిలో వాడేస్తున్నారు వీళ్ళు. చికెన్ పీస్ చూడండి, మంచిగా రోస్ట్ చేసి ఫ్రై చేసి దాంట్లో వేశారు. సూపర్ ఉంది అసలు. ఇది జస్ట్ 150 నేపాలీ రూపీస్, మన కరెన్సీలో 93 రూపీస్. ఈ తుక్కా అనే డిష్ వింటర్స్లో బాగా చల్లగా అయిపోద్ది కదా, ఆ టైంలో బాడీని వేడి చేయడానికి బాగా తింటారంట. అమ్మా ఇప్పుడే తింటమైంది, గంట పట్టింది తింటాకి, కానీ సూపర్ టేస్ట్ ఉంది. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా తుక్కా. మీకు కుదిరితే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంది. పోఖ్రాలో సారంగకోట్ అనే ప్లేస్లో వ్యూయింగ్ టవర్ ఉంది, ఆ టవర్ మీద ఉన్నాను. ఇక్కడికి రావడానికి 60 నేపాలీ రూపీస్ ఛార్జ్ చేశారు, మన కరెన్సీలో 37 రూపీస్. నా వెనక కనిపిస్తుంది మొత్తం హిమాలయన్ రేంజెస్. ఫస్ట్ టైం నేపాల్ వచ్చిన తర్వాత హిమాలయస్ని చూస్తున్నాను. క్లౌడ్స్ అడ్డున్నాయి కానీ క్లౌడ్స్ పైన నుండి కూడా పీక్స్ కనిపిస్తున్నాయి. అద్భుతంగా ఉంది వ్యూ ఇక్కడ నుండి. సేమ్ ఇదే ప్లేస్లో ఒక పెద్ద వినాయకుడి విగ్రహం ఉంది, దాన్ని సారంగకోట్ ధామ్ అంటారంట. సో వినాయకుడి టెంపుల్ అనమాట, చాలా బాగుంది. ఇక్కడికి రావడానికి 2 వేస్ ఉన్నాయి. ఒకటి రోప్ వే, ఆ కింద నుండి పై వరకు రోప్ వే ఉంటుంది అనమాట. కేబుల్ కార్స్ ఉంటాయి కదా, ఆ కేబుల్ కార్స్తో తీసుకొస్తారు. రెండోది రోడ్డు ఉంది, డైరెక్ట్గా రోడ్డు మీద. నేను బండి వేసుకుని రోడ్డు మీద వచ్చేసాను. మేజర్ విషయం ఏంటంటే పోఖ్రా సిటీ మొత్తం 360 డిగ్రీస్ క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ నుండి, ఈ పాయింట్ దగ్గర నుండి. అండ్ ఇక్కడ పారాగ్లైడింగ్ చాలా ఫేమస్. చాలామంది పారాగ్లైడింగ్ చేస్తూ అక్కడ ఈ సిటీ మీద తిరుగుతూ పక్కన లేక్ వ్యూ కనిపిస్తా అద్దిరిపోయింది అసలు. అండ్ ఇటు సైడ్ మొత్తం సిటీ, మేజర్ సిటీ అంతా ఈ పోర్షన్లో ఉంది. ఆ లేక్ సైడ్ ఉంది కదా, ఆ లేక్ సైడ్ అంతా మేజర్ హ్యాపెనింగ్ ప్లేస్ ఉంటుంది. అండ్ ఈ పక్కన మొత్తం ఇదంతా సిటీయే, చాలా పెద్దగా ఉంది. నేను నైట్ చూసి చిన్న సిటీ ఏమో అనుకున్నా కానీ పెద్ద వ్యాలీ ఇది. ఇక్కడ ప్లేస్ సూపర్ ఉంది, మంచిగా ఏమైనా తినాలనిపించింది. చుట్టూ ఏమి లేవు. సడన్గా గుర్తొచ్చింది, తెలుగు మాట్లాడే నేపాలీ ఆవిడ ఉంది కదా, ఆమె నాకు ప్యాకెట్ ఇచ్చింది, అదే ఈ ప్యాకెట్. సో ట్రై చేసి చూద్దాం. నావి ఇచ్చింది ఇప్పుడు పనికొస్తున్నాయి. దీంట్లో స్పైసీ పౌడర్ ఒకటి, దీంట్లోనే సాస్ 2 ఉన్నాయి. లోపల నూడిల్స్ ఇలా ఉన్నాయి, సేమ్ మన మ్యాగీ నూడిల్స్లో ఏమైతే వస్తాయో అది అవే. దీన్ని ఇలా క్రష్ చేసి ఈ సీజనింగ్ పౌడర్ ఓపెన్ చేసి దీంట్లో వేసేయడమే. బాగా షేక్ చేసి లోపల ఎలా ఉంది, ఆ పౌడర్ ఫుల్ పట్టేసిన దానికి. ఇప్పుడు ట్రై చేద్దాం ఎలా ఉన్నాయి. బా ఇంకా స్పైసీ, కానీ సేమ్ మన చక్రాలు తిన్నట్టుంది. స్పైసీ మాత్రం ఇక్కడ ఆల్రెడీ చెప్పాడు 2x స్పైసీ అని చెప్పి. ఇంకా నయం ఈ చిల్లీ పేస్ట్ కూడా వేయలేదు, అదిరిపోయేది ఇది వేస్తే మాత్రం. అది ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీ వరకు వచ్చింది. కేదార్నాథ్ 6 months క్లోజ్ అయిపోద్ది కదా, క్లోజ్ అయిపోయి కరెక్ట్గా 2 days ముందు వెళ్ళాను. అప్ అండ్ డౌన్ 45 kilometers నడిచాను ఒక్క రోజులో. ఆ వీడియో చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. వాటర్ స్కీయింగ్ అని ఒక అడ్వెంచర్ స్పోర్ట్ ఉంది, ఫస్ట్ టైం తెలుగులో దాని గురించి నేనే చేశాను వీడియో. ఆ వీడియో చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. నేను మళ్ళీ మిమ్మల్ని కొత్త వీడియోతో నెక్స్ట్ సాటర్డే కలుస్తాను. బాయ్. Hungry for adventure, hungry for travel, hungry for exploring, always on a hunt. Stay hungry.